మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మా యొక్క సంయుక్తంగా చేసేటువంటి డిమాండ్ ఏంటంటే, నిన్న కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయేటువంటి దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి జాతి జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఇటీవల హామీ ఇచ్చింది. ఆ హామీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్లో ఇవాళ 2007 మార్చిలో ఈ దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని చెప్పి అందులో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. దీనిని మేము బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2027 సంవత్సరంలో కులగణన ప్రారంభించేది ఉంటే మళ్ళీ 2025 ఎందుకు ప్రకటించినట్టు? 2027లో కులగణన చేసినప్పుడే మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే వచ్చే నష్టమే ఉంది. అంటే కేవలం బీసీల ప్రయోజనాలు కాకుండా బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల లబ్ధి కోసమే ఈ ప్రకటన చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రేపు బీసీ కాన్సెప్ట్ తోటి బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలు, రేపు తమిళనాడులో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంచుమించు అటు ఇటుగా ఒక 6 నెలల్లో ఆ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాల్లో తమిళనాడు బీసీల రాజ్యమే ఉంది, బీహార్లో బీసీల రాజ్యమే ఉంది, ఉత్తరప్రదేశ్లో ఒక బీసీ బిడ్డ అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాడు. కాబట్టి 3 రాష్ట్రాల్లో బీసీ వాదం ఉంది. కాబట్టి ఆ 3 రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు కాకుండా అగ్రకులాలు ముఖ్యమంత్రి కావడానికి, బీజేపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఇవాళ ఒక పన్నాగము, ఒక కుట్ర బీజేపీ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే కులగణన చేస్తామనగానే మేము దేశంలో ఉన్నాను 80 కోట్ల మంది బీసీలను సంతోషపడ్డాం, సంబరపడ్డాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పినాం. ఇప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేదు. ఇక్కడ కూర్చున్నా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఏ పార్టీకి ఒత్తాస పలికేటోళ్ళం కాదు, ఏ పార్టీ జెండా పెట్టేటోళ్ళం కాదు, మాకు ఏ పార్టీల మెంబర్షిప్ కూడా లేదు. కేవలం బీసీల ప్రయోజనాల గురించి మాత్రమే ఇవాళ ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులు, మేధావులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఏవైతే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టుగా స్పష్టం చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం జనగణన చేసి కుల సర్వే చేసి దాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేము కూడా చేస్తాం, జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ప్రకటన చేసి 2027లో 2028లో చేస్తామనుకుంటా రకరకాల ప్రకటనలు. ఇక్కడ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా మరి వారు డిఫరెంట్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. వాటి మీద కేంద్ర ప్రభుత్వం చక్కటి క్లారిటీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల లోపు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని మరి వాళ్ళు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే వాళ్ళు బీసీలను మత్తరించడం కోసం, మమ్మల్ని ఇంకా నమ్మించడం కోసం, రాబోయే అన్ని ఎలక్షన్లలో లబ్ధి పొందడం కోసం మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గా మనం పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆలోచించి మోదీ గారి యొక్క ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరపనున్న జనగణనలో కులగణన చేస్తాం అని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించి వాటిని ప్రకటించాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకులుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.